మనం చేసేదెవరికి తెలియదు కదా, ధైర్యంగా చేద్దాం. అవును మామా, ఇక్కడ చంపేస్తే అడిగేవాడు ఉండడు, కనిపెట్టేవాడు ఉండడు. అవును బాసు, 1000కి 500కి ఎంత కష్టపడుతున్నాం. చేసేద్దాం. కరెక్ట్, అందరం కలిసి చేద్దాం. ఇలాంటి అవకాశం మరోసారి దొరకదు. చేసేద్దాం. చేద్దాం. ఏమైంది దివ్యా? పిల్లి ఏమైంది? ఇక్కడున్న కిటికీ కింద పడింది. ఆదే ఉండి నేను వస్తున్నాను. అయ్యో, ఈ డోర్ ఓపెన్ అవ్వడం లేదే. త్వరగా రా, రా. అయ్యో, వచ్చేసారు. ఇలా రా. అయ్యో, నీకు దారి లేదు. ఎక్కడికి పోతావరా? ఎక్కడికి తప్పించుకుంటారు? లేపేయండి బాస్, లేపేయండి. అవునన్నా, టక్కునేసి అన్నా. ఏసేనా? రే ద్రోహి, మామా, నువ్వా? రే, నువ్వేం చేస్తున్నావురా? అది నీకు అనవసరం. ఆ అమ్మాయి నా మనిషి, వాణ్ణి చంపేయి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాణ్ణి కూడా లేపేద్దాం అనుకున్నావు. నీ మాటలు వినే ప్రసక్తే లేదు. ఇద్దరిని కలిపే లేపేస్తాను. అన్నా వద్దన్నా, మమ్మల్ని వదిలేయన్నా. వద్దనా, వదిలే. చెప్పేది విను. వద్దు అన్నా, వద్దనా, ప్లీజ్ అన్నా. వద్దన్నా, పరిస్థితి వేరేలా ఉంటుంది. వద్దన్నా. చెప్పేది విను. ప్లీజ్. అది రా, త్వరగా వెళ్ళిపోదాం. అవునరా, వెళ్ళిపోదాం. అందరూ చచ్చేవాళ్ళమే. డానీ వస్తాడు, చంపుతాడు. ఎవర్రా చంపింది? పీటర్ ఒక అమ్మాయిని లవ్ చేశాడన్నా. అదే అమ్మాయిని అదే అనేవాడు కూడా లవ్ చేశాడు. వాడి వల్ల ఇలా జరిగింది. ఎక్కడున్నాడు రా? అన్నా, ఎక్కడున్నాడు? తెలుసన్నా, నేను చూపిస్తా అన్నా. ఎవరయ్యా? ఎవరు కావాలి? బాబు, ఎవరు కావాలని అడుగుతున్నారు కదా, చెప్పులతోటి లోపలికి వచ్చేస్తున్నావు ఏంటి? మీరంతా ఎవరయ్యా? ఎవరయ్యా నువ్వు? అడుగుతూనే ఉన్నాను కదా. గాయత్రి, వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. ఏయ్, ఎవరా నువ్వు? అమ్మా! రండి రమేష్ గారు, రండి రండి. అవును, ఏంటి ఈ సమయంలో? ఏంటి విషయం? అది ఎందుకు ఇలా చేస్తున్నారు? తమ్ముడురా, ఒక్కడే తమ్ముడు. వాడి కోసమే బతుకుతున్నాను. చంపేశావు కదా, ఇప్పుడు తెలుస్తుందా బాధ? ఈ బాధ నీకు జీవితాంతం ఉండాలిరా, చచ్చే వరకు.